నాయకులు గాని పెద్ద పెద్ద తెలుగుదేశం నుంచి వచ్చిన మేధావులు గాని వైసీపీలో ఉన్నారు కదా, వాళ్ళని మార్చేసి కొత్త విధానం అనేది వైసీపీ మొదలు పెట్టే విధానం ఉందంటావా లేదంటావా? అది వాళ్ళ నిర్ణయాల బట్టి ఉంటుంది. నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పలుకుబడిలు తీసుకుంటారా? ఆ కాన్స్టిట్యున్సీలో ఆ లోకల్లో వాళ్ళని బట్టి ఆ నాయకులు కార్యకర్తలు డిసైడ్ చేసుకుంటే ఒక సర్వే చేసిన దాని ప్రకారంగా పోతారు. ఎవరైనా ఎలక్షన్ మూవ్మెంట్ లో ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. గతంలో టీడీపీ అదే చేసింది, వైసీపీ అదే చేసింది. చెప్పండి. సరే బ్రో, ఇప్పుడు మీ పార్టీలో ఎవరు అంటే ఏమంటారు అంటే అందరూ శుద్ధపూసలే ఉన్నారు మీ పార్టీలో. ఎవరు ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ శుద్ధపూసలే. శుద్ధపూసలా అంటే మంచోళ్ళు ఏమంటున్నాను? పార్టీలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే కదా. చెప్పు, ఇప్పుడు మంచోళ్ళే చెడ్డలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఏం తప్పు చేసినా చెప్తే దానికి నేను సమాధానం చెప్తా. శుద్ధపూసలు గిద్దపూసలు అని ఎంత మాట్లాను? నిజాయితీ పరులు ఉన్నారు మా పార్టీలో నిజాయితీ పరులు ఉన్నారు. నేను చెప్తా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కేజీడి నిజాయితీ పరుడు కదా. చెప్పు, ఎంతమంది లేరు? నువ్వు నిరూపించుతావా? ఎన్నేళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి? మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఎందుకు అరెస్ట్ చేయాలి కేజీరెడ్డిని? అరెస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో. అరెస్ట్ చేయొచ్చు కదా, కబ్జా చేసింటే అరెస్ట్ చేయొచ్చు కదా. పెట్టుకోండి. అరెస్ట్ అనేది చేస్తే ఒక ఎమ్మెల్యేని, ఒక శాసనసభ్యుడిగా చేసిన మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఒక పద్ధతి పాడు అన్ని ఉంటాయి. ఇక్కడ నంద్యాలలోకి వచ్చే చంద్రబాబు నాయుడు తీసుకుపోయి జైల్లో చేయరు. ఎవరు? అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు పెట్టి అక్రమంగా మోపింది చంద్రబాబు నాయుడు కదా. నువ్వు మాట్లాడుతావు మళ్ళా. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? నువ్వు అంటున్నావు కదా చంద్రబాబు నాయుడు విజయం నాయకుడు అయితే పొత్తు ఎందుకు అయ్యా మీకు? పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి కన్నా. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మాట అంటారు. నువ్వే చెప్పినప్పుడు నేనేం చెప్పాలి? చంద్రబాబు నాయుడు మాట చంద్రబాబు నాయుడు మాట కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తొక్కింది కాదు. బీజేపీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మాట. మీరు టాపిక్ డైవర్షన్ చేయకురా, వాస్తవం మాట్లాడు. నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. నువ్వు ఊరికే మాట్లాడితే తప్పే, అది తప్పే. తీసేశారు కదా, అది మా హయాంలోనే తీసేసే లెవెల్ తీసేశారు. తిరుపతి ఉండిలో, అంత పవిత్రమైన ఉండిలో $8,090. సరే, తిరుపతి గురించి మీరు అంటున్నారు కదా, వెంకటేశ్వర స్వామి మీద నింద వేశారు కదా. వెంకటేశ్వర స్వామి కల్తీలో గాని జగన్మోహన్ రెడ్డి నెయ్యి కలిపి నిరూపించినా ఏం చేసినా దానికి ఎవరు రమ్మను. ఎందుకయ్యా దేవుని విషయంలో మా వాళ్ళు ఇచ్చేస్తారు? నిరూపీమను దమ్ముంటే. ప్రోటోకాల్ రూల్స్ తెలియని తిరుమలను దష్టు వంచేది మీ వాళ్ళు ఒక తిరుమలలో ఇంతమందికి రక్షణగా కల్పించాలి. 11 మంది చనిపోయారు. మాయంలో చనిపోయారా? గోపురం తాగుడుపోతే గోపురం ఎక్కుతుంటే మీరు హిందూ ధర్మాన్ని కాపాడేది. హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఒకరు కూడా పోరాడారు. ఈ తిరుమల గోపురం పైకి ఎక్కుతే పార్టీలో ఉండే డాన్సులు వేసే డాన్స్ స్టార్ అంబటి రాంబాబు ఈసారి 2024 తర్వాత తిరుమలలో చాలా బాగా ఉంది, అన్నదానం బాగా జరుగుతుంది, ప్రసాదాలు బాగా జరుగుతుందని మీ ఎమ్మెల్యే, మీ శాసనసభ్యుడు, మాజీ మా హయాంలో బాగలేవా? మా మినిస్టర్ బాగున్నాయంటే బాగున్నాయని చెప్తాం. అది మాకు విశ్లేషణ అవుతుంది. బాగున్నాయంటే బాగున్నాయని చెప్తాం. అబ్బా ఏంది బాగున్నాయంటే బాగున్నాయని చెప్తారు ఎవరైనా. ఎవరు? ఏ రోజు బాగాలేదు? మా గవర్నమెంట్ టైంలో బాగాలేవని అంబటి రాంబాబు చెప్పిండా? చెప్పు. బాగాలేదు నువ్వేమన్నావు? అప్పుడు చెప్పలేదంటే అప్పుడు ఇప్పుడు బాగున్నాయి కూడా చెప్పిండు అన్నావు. అప్పుడు బాలేవు కాబట్టి కదా చెప్పలేదని మేము అంటున్నాం. ఆయన చెప్పిండే మేము అంటాం. ఇప్పుడు నేను చెప్తా చూడు, ఓటే చెప్తా చూడు. ఇప్పుడు నీ లాంటి వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడబట్టే ఎవరికి అర్థం కావట్లేదు. టాపిక్ డైవర్ట్ చేసి స్ట్రైట్ గా మాట్లాడు. చెప్పు. నేను మీ పార్టీకి వ్యతిరేకం కాదు. నేను 2019లో జనసేన పార్టీ కార్యకర్తగా పని చేసి జగన్మోహన్ రెడ్డి ఓటు గుద్దిన ఎర్రి పుక్కు నా కొడుకు. నేను అర్థమైందా? బద్దలు కూడా చెప్తాను. నేను నా ఊర్లో నేను నా నియోజకవర్గం మొత్తం
తిరిగిన ఇల్లు తెలుసు నాకు 2019లో ఓటు వచ్చింది మొత్తం తిరిగిన నా ఊరు మొత్తం ఒక వైపు ఉంటే నేను ఒక్కన ఒక వైపు జనసేన వైపు ఉన్నా కానీ నాకు సానుభూతి ఉంది సానుభూతి ఉంది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నలాగా కొన్ని పథకాలు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడితే చేస్తాడని నేను పవన్ కళ్యాణ్ నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి ఓటేశాను. ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి, ఏం చేయలే, ఏమన్యాయం చేశాను నా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకునే దమ్ము ఈ రోజు నాకుంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కాబట్టి చెప్తున్నా. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. ఎవరు ఇప్పుడు ఓ చెప్తాను రాజధానిలో ప్రతి పల్లెని డెవలప్ చేసినాడు. ఎందుకయ్యా రాజధాని కావాలా? మూడేళ్ళు టైంలో ఏం చేశాడు అంటే ఎటు చెప్తారు? టైం కావాలి కదా 10 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారికి పేరు ఎలా వచ్చింది? 10 ఏళ్ళు ఉంది కాబట్టి అధికారంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారి పేరు వచ్చింది ఈరోజు తెలంగాణలో. 3 ఏళ్లలోనే పేరు వచ్చదా? 3 ఏళ్లలోనే లేనిపోయినట్టు చేసి రాజధానిలో ఆడబెట్టినాడు, 3 రాజధానులు పెట్టినాడు, అన్ని విధాలుగా భవనాలు. ఎవరు ఇప్పుడు ఇల్లు కట్టొచ్చు కదా, రాజధాని కట్టమను ఇళ్లలో కట్టేదా? ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ చేశారు కదా, ప్రత్యేక తెలంగాణ అయిపోయింది. ఆ తర్వాత రాయలసీమ కోస్తాంధ్ర ఇటుపోతే తర్వాత రాజధానులు ఇటు పోతే వైజాగ్ అలా 3 రాజధానులు. వైజాగ్ గొప్ప ఏరియా అని చెప్పేసి వైజాగ్ అన్నా ఆడ స్కాములు చేసుకుని మా ఆస్తులు ఆడ లేవు. ఆడ స్కాములు చేసుకుని మా ఆస్తులు లేవు. 2035 మీరు కొత్త చెప్పేది ఒక్కటి నేను చెప్పేది రాజధాని భూముల్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఆస్తులు ఉన్నాయా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయా? ఆస్తులన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఇవే చెప్పావు కదా, ఇవే ఒప్పుకున్నావు కదా, బరాబర్ ఉన్నాయన్నా కదా. వాళ్ళ ఆస్తులు ఉన్న చోట వాళ్ళు కాపాడుకోవాలా, వాళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించుకోవాలా. మిగతా ప్రదేశాలు పోతా. కర్నూలు వెనుకబడి కర్నూలు బాగుపడదా, వైజాగ్ బాగుపడదా, విజయవాడ ఒక్కడే బాగుపడాలా చెప్పు. విజయవాడలో రాజధాని పెట్టిన తర్వాత కొన్న ఎమ్మెల్యేలే, రాజధాని విజయవాడ ప్రకటించిన తర్వాత కొన్న ఎమ్మెల్యేలే, విజయవాడ రాజధాని పెట్టకుండా ముందు కొన్న ఎమ్మెల్యే. సరే మీ వాళ్ళ డబ్బులు విజయవాడలో ఇప్పుడు రాజధానికి ఉన్న భూములు 3 కార్ల పంటలు పండుతాయి. ఇది వాస్తవమా కాదా? 3 కార్లు పంటలు పండే పొలాలా కాదా? 3 సీజన్స్. రైతు విలువ తెలుసా మీకు? నేను రైతునే. రైతు చదువుకోలేదు కదా, వాళ్ళకున్న జ్ఞానం కూడా చదువుకున్న మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదు? 3 రాజధానులని ఎందుకు ప్రకటించాడు? రైతుకున్న జ్ఞానం కూడా ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి? రైతుకు మూడు ఏరియాలు డెవలప్ అవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డిని అనుకునేది ఒకటే, అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలా. రాజధానులు అవి కాదయ్యా, రాజధానులు అవి కాదు. ఇవన్నీ ఇటు మనం మాట్లాడే ప్రజలకు చేయడంలే. ఈ విధంగా కొట్లాడుకోబట్టే మఠ గురించి పోతున్నారు వాళ్ళందరూ. ప్రశ్నించింది విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ బయటికి పంపింది. వైఎస్ఆర్సీపీ పతనం మొదలైంది 2035 వైఎస్ఆర్సీపీ పక్కది. 2035 వైఎస్ఆర్సీపీ అసలు ఉండదు. పెట్టుకో, రాసి పెట్టుకో. ఇప్పుడిప్పుడే మొలుస్తున్న మీసం మీద జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని, జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని ఎవరైనా తగ్గించుకోమని. నేను సామాన్యమైన వ్యక్తిని. ఈ రోజు నేను చేసిన వీడియోలకు ఎంతో మంది మాట్లాడినా కూడా నీ ఎంతో చూస్తామన్నా కూడా రొమ్ము చీల్చుకొని మాట్లాడేదే. నాలాంటి అభిమానులు నాలాంటి ఉన్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ బతికే ఉంటది. ఎవరన్నా రమ్మను. ఈ తండ్రున గారు 2035 అని రమ్మను. వైఎస్ పేరు తెచ్చుకుంటాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ లాగా పేరు తెచ్చుకోగలడా? ఎవరు? ఎందుకు తెచ్చుకోరు? వైఎస్ రాజశేఖర మా వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే మా వాళ్ళు వచ్చేలేదా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడితే మా దమ్ముంటే సింగిల్ గా పోటీ ఏమన్నా ఎవరైనా సరే దమ్ముంటే
సింగిల్ పోటీ చేయమని ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ గా ఎవరిని పెట్టాడు? అసెంబ్లీలో స్పీకర్ ఎవరు? అసెంబ్లీలో స్పీకర్ ఎవరు? రాజ్యాంగాన్ని బ్రో, రాజ్యాంగాన్ని ట్రిపుల్ ఆర్ ఎవరు? ఎవరు? ట్రిపుల్ ఆర్ ఎవరు? ఎమ్మెల్యే ఏంది? అసెంబ్లీ కాదు, నేను మాట్లాడేది సమానం చెప్పండి. నేను మాట్లాడే సమానం చెప్పండి. నేను మాట్లాడే సమానం చెప్పండి. అన్ని నువ్వు అడుగుతానంటివి, అన్నిట్లో నువ్వు చెప్పిన మేము వినాలంటే ఇని 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 11కు వచ్చురు. ఎవరు? ఇని ఇని 11 సీట్లు కాదు, 11 సీట్లు నాకు బాగా 11 ఉంటే బాగా 11 ఉంటే హీరోస్ అవుతా హీరోస్ అవుతా ఈడ నేను చెప్పేది ఆ విధంగా కాదు ఇది. సింగిల్ గా పోటీ చేస్తే తెలిసి ఒకటి చెప్తున్నా. ఇగో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను ఈరోజు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమించగల నాకు భూస్థాపిత రైతుని వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపెట్టుకో. చదువు రాని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో. వానికి ఏం తెలుసు? వాడు ఎవరు? టీవీ ముందు యాంకర్ల ముందు కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుని వాడు ఎవడు? ఆంధ్ర గురించి మాట్లాడి వాడు ఎవడు? వాడు ఎవడు? సజ్జల రామకృష్ణారెడ్డి అని వ్యక్తిని పక్కకు తీయండి అన్న. నీకు సిగ్గు శరమైన ఉందా? పక్కకు తీసి. అయ్యా భూమి దాగి భూమి దాగి దిక్కు తెలియకుండా భూమి దాగి ఆంధ్ర వచ్చి ఒక్కొక్కడి ఎందుకంటే నేను పొందే పథకాలకు కూడా ట్యాక్స్ కట్టేది నువ్వే. అవును చేస్తా చెప్పి నేను ఎందుకంటే ట్యాక్స్ పేరు నువ్వు అవును గవర్నమెంట్ లో చచ్చిపోలేదుగా చచ్చిపోతే నేను కడతా.